లైవ్ షోకి తిరిగి స్వాగతం. తెలంగాణలో వాటర్ గ్రిడ్ని అందుకునేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నిస్తోందన్న తారక రామారావు వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 48% మంది అవునని, 52% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ ప్రేమేందర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత. ఇక శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎన్జిఓల సంఘం గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు, మహబూబ్నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు. శ్రీ కోన రఘుపతి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు, ఆ పార్టీ ముఖ్య నేత. అలాగే శ్రీ తెలకపల్లి రవి గారు, ప్రముఖ విశ్లేషకులు, ప్రముఖ సంపాదకులు, వారు కూడా ఉంటారు. ఇక శ్రీ బాలాజీ గారు, హైకోర్టు అడ్వకేట్ కూడా, వారు మనతోటి చర్చలో పాల్గొంటారు. ముందుగా నదుల అనుసంధానం అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తన జన్మ ధన్యమైందని ప్రకటించారు. పట్టిసీమ నీళ్ళతో ఇక్కడికి నదుల అనుసంధానం చేసిన తీరుపై అయితే రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి కూడా దీనివల్ల ఆస్కారం ఏర్పడిందని వారు చెప్తున్నారు. ఈ నదుల అనుసంధానం ఒక చరిత్ర అని వెంకయ్యనాయుడు గారు వ్యాఖ్యానిస్తే, అయితే జయప్రకాష్ నారాయణ గారు, మరికొందరు కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్సీ మోహన్ రెడ్డి గారు దీనివల్ల పెద్ద ఉపయోగం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. రాయలసీమకి నీళ్లు ఎట్లా ఇస్తారని అడుగుతున్నారు. సో ఇదే సమయంలో ఇక్కడ వాటర్ గ్రిడ్కి ఆ శ్రీకారం చుట్టిన కేటీఆర్ ఈ చంద్రబాబు నాయుడు గారు వాటర్ గ్రిడ్పై కంప్లైంట్ చేసి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ముందుగా ఆ ప్రాంతానికి సంబంధించిన రఘుపతి గారి శాసనసభ్యులు అక్కడ మరి దీనిపై, ఈ నదుల అనుసంధానంపై వారు సంతోషిస్తారా, లేక నిన్న జగన్ గారు వెళ్ళి అక్కడ అదే రోజు కార్యక్రమం నడపడంలో ఆయన ఉద్దేశం ఏంటి, మరి దీనికి ఎక్కువ ప్రచారం రాకూడదని ఉద్దేశంతో చేశారా? ముందుగా రఘుపతి గారు. నమస్కారం అండి అందరికి కూడా. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు కొంచెం ఆలస్యమైన వర్షాలు పడుతూ ఉన్నాయి. రైతు కొంచెం సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఆ విఘ్నేశ్వరుడు మరి విఘ్నాలకు వెళ్ళకుండా సంతోషంగా అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ, నదుల అనుసంధానం చాలా కాలంగా ఇది చర్చనీయాంశమే. ప్రత్యేకించి స్వర్గీయ అబ్దుల్ కలాం ఆయన రాష్ట్రపతి అవుతూనే ఈ అంశం మీద మరింత దృష్టి సారించిన పరిస్థితి నుంచి ఈరోజు పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్ళు, పోలవరం కాదు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్ళని తీసుకొచ్చి కృష్ణలో కలుపుతాం. కృష్ణ అక్కడి నుంచి 2 నదుల అనుసంధానం ద్వారా మొత్తం కృష్ణా డెల్టా అంతా కూడా సుభిక్షం చేస్తాం, నీటి కొరత లెక్కన చేస్తామని చెప్తున్నారు. ఇది అసలు పోలవరం ప్రాజెక్టు మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు స్థాపించినటువంటి రిఫరెన్స్ అక్కడ కూడా మాట్లాడేటువంటి ఒక చిన్న ప్రయత్నం కూడా లేదు. అట్లా మాట్లాడతారులేండి, రాజకీయం కాదు కదా. ఈరోజు మనం పట్టసీమ ద్వారా నీళ్లు కనీసం ఆ కుడి కాలంలో నీళ్లు పట్టుకెళ్తున్నాం అంటే ఆ కుడి కాలం తవ్వింది ఎవరో ఒక ఆలోచన చేసుకోవాలి. అది చాలా చిన్న విషయం లాగా చేస్తున్నటువంటి పరిస్థితి. అది చేసిన ఆగస్టుకి అయిపోతుందన్నారు. దాదాపు మరి 1200-1300 కోట్ల రూపాయలు దాని మీద వెచ్చించారు. ఎక్కడ కూడా నీరు నిల్వ చేసుకునేటువంటి వసతి లేదు. ఈరోజు గోదావరికి మరి వరద వస్తే ధవళేశ్వరం బ్యారేజ్ తర్వాత పోయి సముద్రంలో కలిసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళు చేయబోయేటువంటి ప్రయత్నం పూర్తిగా అయితే, ఒకవేళ పూర్తయితే అది వచ్చి మా ప్రకాశం బ్యారేజ్ తర్వాత పోయి సముద్రంలో కలుస్తుంది. అక్కడ పోయి సముద్రంలో కలిసే బదులు ఇక్కడ పోయి సముద్రంలో కలుస్తుంది. ఎక్కడ కూడా స్టోరేజ్ ఏరియా లేదు. ప్రకాశం బ్యారేజ్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది, ధవళేశ్వరం పరిస్థితి అలాగే ఉంది. అటువంటి క్రమంలో పోలవరం ప్రాజెక్టుకు ఉన్నటువంటి ప్రాధాన్యతని దాదాపు 17-18 నెలలు అవుతా ఉంటే దాంట్లో ఒక అడుగు ముందుకు వేసినటువంటి పరిస్థితి లేదు. ఇంత ఎఫర్ట్ పెట్టాం. దాదాపుగా మనం చూస్తూ ఉంటే ఈ 13-14 నెలల్లో 15-16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందని చెప్పుకుంటూ, చాలా కష్టాలు ఉన్నటువంటి చెప్పుకుంటూనే 1600 కోట్ల రూపాయలు మేము గోదావరి పుష్కరాలు వెచ్చించుకున్నాం. ఒక 1300 కోట్లు పట్టిసీమ మీద ఖర్చు పెట్టాం. ఈ రకంగా మనం చేసుకుంటూ వెళ్తున్నటువంటి రుణమాఫీ కింద ఏమైనా సరే రకరకాలుగా మనం చేస్తున్న దాంట్లో మనం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ఏ రకంగా ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అని ఒకసారి అంచనా వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే తప్పకుండా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి లక్ష్యం కూడా ఆ రోజు. దానికోసమే ఆ రోజు చాలా ముందుకు వెళ్ళి ఏ పర్మిషన్స్ లేవన్నా ప్రాజెక్ట్ కట్టకుండానే కాలువలు దొవుతున్నారని చెప్పి చాలా మంది విమర్శించిన ఈరోజు ఆయన చేసినటువంటి కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచనలు పడి ఈరోజు దాన్ని ఒక కేంద్ర మరి ప్రాజెక్ట్ కింద ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేయడానికి విన్నటువంటి ఈ క్రమంలో ఈ క్రెడిట్ మాకు కూడా ఉందంటారు. తప్పకుండా చెప్పి ప్రజలు కూడా భావిస్తా ఉన్నారు. రైట్, రవి గారు మీరు విశ్లేషించండి. ఈ పట్టిసీమ, రాయలసీమ, మరి అట్లాగే తెలంగాణ వాటర్ గ్రిడ్కి నిన్ననే ఆయన కేటీఆర్ గారు
శంకుస్థాపన చేశారు. శ్రీనివాస్ గౌడ్ గారు వాళ్ళంతా కూడా అక్కడ అటెండ్ అయ్యి మాట్లాడారు ఈ పరిణామాల మీద. అక్కడ రాయలసీమ నదుల అనుసంధానం, ఇక్కడ వాటర్ గ్రిడ్. పట్టిసీమ అనే కంటే పట్టుసీమ అనాలేమో దీన్ని. చంద్రబాబు నాయుడు బాగా పట్టుదలగా ఎలా అయినా కానీ దీన్ని తీసుకొని రావాలి. నేను ఎవరో అధికారులతో మాట్లాడుతుంటే వాళ్ళు అంటున్నారు ఏదో ఒకటి చూపించాలి. ఈ రాజధాని నిర్మాణం అదేమి ఇప్పుడే ఒక కొలికి వచ్చేటట్టుగా లేదు. ఏడాదిన్నర తర్వాత ఏంటి ప్రభుత్వం యొక్క ట్యాంజిబుల్ అచీవ్మెంట్ అంటారు చూడండి, స్పష్టంగా చెప్పుకోదగింది ఏంటి అంటే ఒకటి ఏదో జరగాలని. ఇప్పుడు పట్టిసీమ ప్రయోజనాల చర్చ పక్కన పెడదాం. ఒకవేళ నిజంగా అది మంచిది చేయాలని అనుకుంటే కూడా ముందు తాటిపూడికి ఒక ఉత్సవం చేసి ఆ 3 పంపులతో ఇస్తామని చెప్పి అందులో ఒక పంపు అయితేనే దాన్ని ఇచ్చి దానికి ఉత్సవం చేసి ఇంత చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తప్పనిసరిగా అది కూడా ప్రచార ప్రయోజనం అనేది ప్రధానంగా చూసుకున్నట్టుగా ప్రాజెక్టులు అనవచ్చు, నిర్మాణాలు కావచ్చు, ఇవన్నీ రోజుల మీద క్షణాల మీద చేసేసి అది అప్పటికప్పుడు ఉత్సవాలు చేసుకోవాల్సింది కాదు. తర్వాత దానివల్ల ఉపయోగం ఏంటనేది ఇక్కడ ప్రధానమైన సమస్య. అంటే దేశ చరిత్రలోనే ఒక అది కూడా పాక్షికం అండి. ఇప్పుడు చిన్నవి కలపడాలు చాలా ఉన్నాయి. అసలు నర్మదా సరోవర్ డ్యామ్ అయితే 3 నదులు కలుపుతున్నారు. మూడో విషయం, ఇంతవరకు దేశంలో కేంద్రాలు రాష్ట్రాలు ఒక నిర్ణయానికి రాలేదు. అసలు అనుసంధానం చేయడం అత్యంత ఉపయోగకరమైన నిర్ణయానికి ఇంతవరకు రాలేదు. కలాం చేసిన ప్రతిపాదన కూడా తర్వాత నడవలేదనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సుందరయ్య గారు లాంటి వాళ్ళు అప్పుడు కావేరీ గంగా అన్నప్పుడు ఆయన స్పష్టంగా కేఎల్ రావు ప్రతిపాదన ఎందుకు అవాస్తవికమైంది అంటే అది ప్రాకృతికంగా అవాస్తవికం అనేది అది ఎట్లా అని ఒక సమస్య. ప్రాకృతికంగా ఒక్కొక్క నదికి ఒక ప్రవాహ మార్గం ఉంటుంది, దాని ప్రకారం దాన్ని ఉపయోగించుకోవటం ఉండవు. అదొకటి. రెండవది, అసలు ఈ దేశంలో ప్రతి నది మీద ప్రతి 2 రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నప్పుడు ఆ నదిలో నీళ్ళు ఈ నదిలో కలిపి మా ఇష్ట ప్రకారం వాడుకుంటామంటే తప్పనిసరిగా వాస్తవికంగా చాలా సమస్యలు వస్తాయి. ఇప్పుడు కృష్ణా గోదావరి జిల్లాలో ముందు సందేహాలు కలిగాయి. పట్టిసీమ వల్ల మాకు ఎలా ప్రయోజనం కలుగుతుందని రాయలసీమలో తప్పకుండా సందేహం కలుగుతుంది. మీరు అసలు నిల్వ సామర్థ్యం లేకుండా ఇప్పుడు అల్మట్టి కట్టారు, లేకపోతే పైన చాలా కట్టారు. ఎందుకు కట్టారు? వాళ్ళు స్టోరేజ్ చేసుకుంటున్నారు. అక్కడ వరద నీరు వచ్చినప్పుడు స్టోరేజ్ చేసుకుంటున్నారు. లేదు రాజశేఖర రెడ్డి శ్రీశైలం దగ్గర నీటి నిల్వ పెంచినప్పుడు కూడా అక్కడ స్టోరేజ్ సామర్థ్యం ఉంది. నిల్వ సామర్థ్యం లేకుండా మేము వరద నీటిని వాడుకుంటాము అని చెప్తే వరద వచ్చినప్పుడే వాడుకోవాలి, వరద వచ్చినప్పుడు ఇక్కడ కలపాలి. ఇంకొకటి సమతుల్యత సమస్య కూడా ఒకటి వస్తుంది. మీరు ఇది ఎక్కడ కలుపుతున్నారు? కృష్ణా నది నీళ్ళలో కలుపుతున్నారు. మీకు బాగా తెలుసు కృష్ణా గోదావరి డెల్టా ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఇవన్నీ. వీటి మీద సమగ్రమైన చర్చ జరగలేదు. సరే, పోలవరం ఆలస్యం అవుతుంది కాబట్టి ఇది కడుతున్నాం ఆయన చెప్తారు. అసలు పోలవరం ఆలస్యం చేయడానికే ఇది కడుతున్నారని మీరు విమర్శలు ఉన్నాయి కదా. పోలవరం మీరు శ్రద్ధ పెట్టలేదు. ఇక పోలవరం ఆలస్యం చేయాలని ఎవరైనా ఎందుకు అనుకుంటారు కానీ జరుగుతుంది కదా. దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం పోలవరానికి కేంద్రం నిధులు ఇస్తుంది, అది 100 కోట్లు మాత్రమే ఇస్తుంది. తక్షణమే ఏదో ఒక ప్రధానమైన ప్రాజెక్ట్ కట్టాలి. జలయజ్ఞం అన్నా ధనయజ్ఞం అన్నా అది ఒక కొలిక్కొచ్చి అలా ఉంది, దాన్ని కొంత ఉపయోగించుకోవాలి. ఇందాక ప్రస్తావన అన్నారు కదా, నిజంగా ప్రాజెక్టుల విషయంలో ప్రకాశం బ్యారేజీ సంజీవ్ రెడ్డి చేసినా కానీ ప్రకాశం ప్రారంభించారు కాబట్టి ఉదాహరణ చెప్పాలంటే ఆయనకు అది ఇచ్చారు. చాలా ఉన్నాయి అట్లాంటివి. ఈ విశాల దృక్పథం నిరంతరం ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ. అది దాంట్లో కనుక నా వల్లే జరిగింది ఎవరైనా, నేను చంద్రబాబుని అంటలేదు, చంద్రశేఖరరావుని అంటలేదు, ఈ వ్యక్తి కేంద్రీకరణ కొంతవరకు చెప్పుకోవచ్చు. సరే, ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు రాయలసీమ ప్రజలకు సంబంధించిన సందేహాలకు సమాధానం లభించలేదు. ప్రాజెక్టు కనీసం చెప్పుకోదగినంతగా నడవలేదు. గోదావరి జిల్లాలో సందేహాలు కూడా పూర్తిగా తీరాయని ఇప్పటికి కూడా చెప్పగలిగిన పరిస్థితి. తెలంగాణ సమస్య ఏంటి? మీరు గోదావరి జిల్లాలో ఇన్ని టీఎంసీలు వాడుకున్నారు కాబట్టి ఇక్కడ పోలవరం కట్టన అవసరం లేదా, ఆ నీళ్లు మీరు అక్కడే వాడుకుంటున్నప్పుడు ఇంత కట్టి నిర్వాసితులు చేయడం అంటే ప్రశ్నలు రావా? అందులో చాలా ప్రశ్నలు మిగిల్చింది. ఇది నీళ్లు పాడితే సంతోషం, మన రైతులం, వ్యవసాయ దేశం కాబట్టి నీళ్లు పాడితే మనం సంతోషిస్తాం, పాటలు పాడతాం, స్వాగతాలు. అంతేగాని శేష ప్రశ్నలు అన్నీ అలాగే ఉన్నాయి. ఇప్పటికైనా ఆయన పట్టుదల పూర్తయింది కదా, ఒక పంపులో నుంచి నీళ్ళు వదిలేయి కాబట్టి ఇప్పటికైనా ప్రశాంతంగా రాలేదని కూడా అంటున్నారు. మళ్ళీ దాన్ని సమీక్ష చేసి చాలాసార్లు జరిగింది. అట్లా దేవాదుల విషయంలో కూడా అలాగే జరిగింది. దీంట్లో సమీక్ష హడావుడి శంకుస్థాపనలు కొత్త కదా, హడావుడి శంకుస్థాపనలు మంచి రోజు బ్రహ్మోత్సవాలు ఇవన్నీ కలిపి వస్తాయని మంచి చేసి తిరుపతి వెళ్ళారు. మంచి ఉద్దేశమే కానీ మంచి అంటే మంచి ఉద్దేశమే, నీళ్ళు వస్తే మంచిదే కానీ సమగ్రమైన సమతుల్యత లేక కదా ఈ రాష్ట్రం. మళ్ళీ మీరేనా మాట్లాడేదంటే మాకు ఒక
ఒక రిఫరెన్స్ చిన్న మర్చిపోయింది. అలా మా కృష్ణా డెల్టా వాళ్ళకి సంబంధించినంత మాట్లాడాలంటే పులిచింత ప్రాజెక్ట్, దానికి ఇంకొక 300 కోట్లు మరి కేటాయిస్తే పైన ఉన్నటువంటి నిర్వాసితులకు కూడా కాంపెన్సేషన్ మొన్న కూడా దాదాపు 43 టీఎంసీలు హోల్డ్ చేసేటువంటి పరిస్థితి. సగం టీఎంసీ మొన్న కూడా లాస్ట్ టైం వర్షాలు కూడా 13-14 పెట్టిందే కృష్ణా బ్యాలెన్సింగ్ కోసం. సో ఇలాంటి ఇన్ని మంచివి ఉంటే ఇవన్నీ హోల్డ్ చేసుకుంటూ ఏవో తాత్కాలికంగా రవి గారు చెప్పినట్టుగా వాళ్ళేదో మేము చేసామని చెప్పుకోవడానికి తప్పించి దానివల్ల ప్రయోజనం లేదు. ఈ నదుల అనుసంధానం అనేది ఈరోజు చంద్రబాబు నాయుడు సృష్టించింది ఏం కాదు. గతంలో కూడా ఆ ప్రతిపాదనని అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇవి ఇతర దేశాల్లో కూడా ఈ నదుల అనుసంధానం చేసి దానివల్ల ప్రయోజనాలు కూడా మన రిజల్ట్ కూడా చూడడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అబ్దుల్ కలాం గారు కూడా నదుల అనుసంధానం చేసినట్లయితే ఒక పరివాహక ప్రాంతంలో వర్షాలు పడకపోయినా ఇంకో పరివాహక ప్రాంతం నుంచి మనం అందరినీ కూడా సస్యశాలం చేయొచ్చు. అగ్రికల్చర్, నీరు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అన్ని ఎన్టీ రామారావు ప్రతి ఒక్కరు కూడా ఉంది. గతంలో కూడా ఈ ఆలోచనలు ఉన్నాయి. అయినా కూడా మెచ్చుకోవచ్చు, దానికి చేయాల్సిందే. కానీ ఆ చేసే వ్యక్తులు కూడా ఎట్లా ఉండాలంటే చిత్తశుద్ధితో ఇప్పుడు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ పరివాహక ప్రాంతం నుంచి వస్తున్నాయి, ఏ నదుల నుంచి మనం కలుపుతా ఉన్నాం, ఆ నదులు ఆ పైన ఉన్నటువంటి రాష్ట్రాల పట్ల, అక్కడ కట్టేటువంటి ప్రాజెక్టుల పట్ల మనం ఏ రకంగా వ్యవహరిస్తూ ఉన్నాం, మరి రెండు రాష్ట్రాల మధ్య ఎట్లాంటి సంబంధాలు మనం ఏర్పరచుకోవాలి అనేది కూడా ఆ నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక హడావుడిగా అందులో పంపు లేదు, మోటార్ లేదు, స్టార్టే కాలేదు, బిందెలు తీసుకొచ్చి నీళ్ళు పోసి స్టార్ట్ చేసినామని అంత ఆర్భాటం చేయాల్సిన అవసరం లేదు. ఎల్లుండి ఎలక్షన్ కోడ్ వస్తుంది, మనం చేసినామని అట్లా కాదు, అట్లా ఏం లేదు, అలాంటి పరిస్థితి లేదు కదా. పూర్తి స్థాయిలో నిజంగా ఇవ్వాలని ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో 2 రోజులు లేట్ అయినా కానీ రాయలసీమ ప్రజలకు ఇప్పుడు చాలా అనుమానాలు ఉన్నాయి. దానివల్ల మాకు నీళ్ళు వస్తాయా లేదా, అసలు ఏంది అనేటువంటిది చాలా రకాలుగా మనం పేపర్లలో, టీవీలలో చూస్తున్నాం. నిజమైన అనుమానాలు ఉన్నాయి. కానీ దాన్ని చూస్తూ ఉంటే ఏంటంటే జస్ట్ చేస్తున్నాం అంటే ప్రజలలో మేము ఈ ప్రాంతానికి ఏదో చేస్తున్నాం అనే చెప్పుకోవడానికి తప్ప ఏం ప్రయోగం లేదు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసుకోవాలి. పట్టిసీమ గురించి ఇంత మాట్లాడుతున్నప్పుడు మరి పైన కట్టేటటువంటి పాత ప్రాజెక్టులు, పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు, మా జిల్లా దాదాపు 16 లక్షల మంది ఇప్పటి కూడా వలసలు పోయి అక్కడనే జీవితం బతుకున్నటువంటి జిల్లా అది. దానికి దత్తత తీసుకున్నాడు 9 ఏళ్ళు. ఆ జిల్లాకు పాలమూరు ఎత్తిపోతల పథకం గత ప్రభుత్వంలోనే సర్వే చేయడానికి 7 కోట్ల రూపాయలు మంజూరు చేసి అన్ని అలొకేషన్స్ అయినటువంటి ప్రాజెక్టు స్టార్ట్ చేసేటప్పుడేమో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని ఎట్లయినా ఆఫ్ చేయాలని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక అక్కడ పోలవరం ప్రాజెక్టుని డిజైన్ మార్చాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి చాలా పరిశోధకులు కూడా చెప్పడం జరిగింది, ఆ ఇంజనీర్లు కూడా చెప్పడం జరిగింది. డిజైన్ మార్చినట్లయితే ఇంకా కింద ఇంకో ప్రాజెక్టు కూడా కట్టుకోవచ్చు, దీనివల్ల ముంపు గ్రామాలు ఉంటాయంటే కూడా పట్టుబట్టి వినకుండా 7 మండలాలు, తెలంగాణకు సంబంధించినటువంటి 7 మండలాలు తీసుకొని ఒక ప్రాంతాన్ని డెవలప్ కావడానికి ఇంకో ప్రాంతాన్ని ముంచి ఈరోజు ఆ ప్రాజెక్టు కూడా ఎలాంటి అనుమతులు లేకుండా 3-4 రాష్ట్రాలు దాంట్లో అభ్యంతరాలు ఉన్నాయి. అంటే ఎప్పుడో కాదండి, ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, మీరు ఇల్లు ఎప్పుడు కడతారు, పర్మిషన్ తీసుకొని ఇల్లు కడతారా, ఇల్లు కట్టుకున్న పర్మిషన్ అప్లై చేస్తారు. అంటే ఎలాంటి అభ్యంతరం లేకపోతే వేరు, మీకు వాటర్ గ్రిడ్ ఉంది, ఖచ్చితంగా ఉంది. అదే ఇప్పుడు ఏదైతే మాకు అలొకేషన్ ఇచ్చినటువంటి దానిలో 20% డ్రింకింగ్ వాటర్ వాడుకోవచ్చు అనేది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలే ఉన్నాయి. ముందుకెళ్ళడం మంచిది అనేది నా అభిప్రాయం. మా ప్రభుత్వం తెలంగాణ చేయని ఇంకో ప్రాజెక్ట్ చేయని మా ప్రభుత్వం కొత్తగా చేసింది కాదు ఇది. ఆ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే డ్రింకింగ్ వాటర్ కూడా ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో వాడుకోవచ్చు అని చెప్పి ఇచ్చినటువంటి జీవో ప్రకారమే మాకు అలొకేషన్. ఏపీ ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చేస్తుంది? అదే ఉట్టిగా అక్కడ ఆ ప్రాంతం వల్ల రెచ్చగొట్టడానికి వాళ్ళకి చెప్పాలి కదా, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదంట కదా. ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు? ఇప్పుడు ఆయన పట్టిసీమ కట్టింది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా? ఒకటండి, పట్టిసీమ కట్టిన ఏదైనా కూడా సముద్రంలో కలిసిపోవచ్చు నీళ్ళు, కానీ మేము కట్టుకోవద్దా? ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు ఆయన ఆ గవర్నమెంట్ చేసేట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుండ్రా, వాళ్ళు చేసేటువంటి మాకు చెప్తుండ్రా, మాకు చెప్పి చేస్తుండ్రా? అసలు ఆ కొత్తగా మేము ప్రాజెక్ట్ నిజంగా కూడా కొత్త ప్రాజెక్ట్ పెట్టి చెప్తుంటే మేము ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి జీవో, ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి ప్రాజెక్టు వాళ్ళు దాని ప్రకారమే మాకు అలొకేషన్ అయినటువంటి దాని ప్రకారమే మేము కట్టుకుంటుంటే ఆయన చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆయన అక్కడ రాజ్యసభ మెంబర్తో బినామీతో క్వశ్చన్ వేపిస్తాడు, ఈ ప్రాంతం వల్ల రెచ్చగొడతాడు. జూరాల నుంచి తీసుకుందాం, జూరాల ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు తీసుకుందామంటేనేమో ఆ ఎమ్మెల్యేని రెచ్చగొట్టిండు. సరే, ఎందుకైనా మంచిగా మేము సర్వే చేస్తే జూరాల కన్నా మంచి ప్రాంతం ఉంది, ఇక్కడ నుంచి ఈ నీళ్ళు తీసుకోవచ్చు శ్రీశైలం నుంచి అని చెప్పి ప్రాజెక్ట్ కడుతుంటే ఇక్కడ దీనికి అనుమతి లేదంటాడు.
అక్కడ నుంచి తీసుకోమని చెప్తాడు జిల్లాల నుంచి, అక్కడ వాళ్ళ నాయకులని ఇతన్ని ఏదేసి లొల్లి పెట్టిస్తాడు. ఈ రకంగా ఒక నదులు ఇప్పుడు గతంలో కూడా ఉద్యమ సమయంలో కూడా రేపు నీటి యుద్ధాలు వస్తాయి అవి ఇవి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు మాకు రాయలసీమకు నీళ్ళు లేవు, ఖచ్చితంగా మేము ఏదో రకంగా ఆదుకోవాలని మాకు ఉంది, ఇవ్వాలని ఉంది. మేము అంత పేచి పెట్టి పోతిరెడ్డిపాడు అక్రమ ప్రాజెక్టు ఇన్ని నిల్వ తీసుకున్నాం, దాని మీద మేము మా ప్రాంతం నుంచి పోతున్నాయి కదా అడ్డుకట్టేస్తామనేటువంటి ఆలోచన కూడా మాకు లేదు. సముద్రంలో 70% నీళ్ళు కలిసిపోతున్నాయి, దాదాపు 30-40% నీళ్ళు వృధా కలిసిపోతున్నాయి, వాడుకోవాలని ఉంది. అక్కడ కర్ణాటకలో రేపు రైచూర్ దగ్గర ఒకటి డ్యామ్ కడతా ఉన్నారు, దాని మీద మాట్లాడరు. కర్ణాటకలో కట్టిన దాని మీద మాట్లాడరు, ఆ పైన మాట్లాడరు. మాకు అనుమతున్న ప్రాజెక్ట్ మీద మాట్లాడితే మాకు కూడా బాగా అనిపిస్తుంది. కనుక ఇవన్నీ ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా ఏ ప్రాజెక్ట్ కట్టుకోవాలన్నా కూడా పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంతో పోలవరంలో మాకు ఇచ్చినటువంటి 7 మండలాలను కూడా ఖచ్చితంగా మాకు వాపసు ఇవ్వాలి, సత్సంబంధాలు పాటించాలి. అది పరస్పర పోలవరం కట్టుకోండి. ఆడ పోలవరం పైన ఉన్నటువంటి మాకు విద్యుత్ ప్రాజెక్టు మాకు ఇవ్వడు, మాకు రావాల్సినటువంటి విద్యుత్ నీటిని ఉపయోగించుకోవడం అనేది అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో. దేశం మొత్తంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా నీరు అనేదాన్ని వృధా పోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ కాన్సెప్ట్తోనే గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఈ యొక్క నదుల అనుసంధానం విషయం ఒక టాస్క్ ఫోర్స్ను కూడా వేయడం జరిగింది. ఇటీవల సుప్రీంకోర్టు కూడా దానిపైన ఏమైంది, ఎంతవరకు వచ్చింది అని చెప్పి ప్రభుత్వాన్ని పదే కూడా ఇవాళ మాట్లాడుతున్న పరిస్థితి. అందుకోసమే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా దానిపైన అనేక సమావేశాలు జరుగుతున్నాయి. ఒక్కటే నదుల అనుసంధానం అంటే వారు చెప్పినట్టు ఏదో మొత్తం టోటల్ బేసిన్ టు బేసిన్ టోటల్ కలపరు, దాంట్లోకి వెళ్ళి కొంత వాటర్ను తీసుకుపోయే పరిస్థితి, దాంట్లో వచ్చే నష్టం లేదు. అది కూడా వీరన్నది కాదు. ఇప్పుడు రవి గారు కానీ మిగతా టోటల్గా అది కలపాలనా వద్దా అనేది ఉండొచ్చు, దాని మీద అధ్యయనం జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వం కూడా విధానం తీసుకోలేదు, నేను అనేది అదే చెప్తున్నా. దాని మీద అధ్యయనం జరుగుతున్నది, చర్చలు జరుగుతున్నాయి. కొన్ని ఇప్పుడు బ్రహ్మపుత్రలో చాలా ఎక్సెస్ వాటర్ ఉన్నది, మహానదిలో ఉంది, తర్వాత గంగాలో మనకి వెళ్ళిపోతున్నది. కాబట్టి తక్కువ వాటర్ ఉన్న యొక్క నదులు ఉన్నాయి, వీటిలో ఏ మేరకు తీసుకోవాలి చాలా కష్టం కానీ కష్టమైన అనేకం చేపడుతున్నాం. ఇప్పుడు ఎత్తిపోతల పథకం అవుతుంది అనుకున్నాం ఆ దేవాలయాది కానీ లేకపోతే మరొకటి కానీ. ఇవాళ హైదరాబాద్కు నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు తీసుకురావడం అంటే కష్టమే కదా. కానీ కష్టమైన కొన్ని చేయక తప్పని పరిస్థితులలో ఇవాళ ఉన్న పరిస్థితులలో ఏదైతే గోదావరి నుంచి నీరు సరే వివాదాలు ఉండొచ్చు, అది జరిగిందా, పంపు వచ్చిందా రాలేదా, ఇవాళ కాకపోతే రేపు అయితే అవి. కానీ అది ఎట్లా తీసుకుంటారో రాయలసీమకు అంటున్నారు, కానీ తీసుకునే అవకాశం ఉన్నది. దాని మొదటి నుంచి కాన్సెప్ట్ భారతీయ జనతా పార్టీ కూడా గతంలో 98లో ఉద్యమం చేసినప్పుడు కృష్ణా గోదావరి జలాలను గ్రామానికి అని చేసినప్పుడు ఏదైతే ఇప్పుడు అప్పుడప్పుడు కృష్ణాకు డెల్టాకు వాటర్ తక్కువ పడ్డప్పుడు నాగార్జున సాగర్ నుంచి రిలీజ్ చేస్తారు, లేకపోతే అది శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజ్కి రిలీజ్ చేస్తారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఏదైతే ఇక్కడ కనుక వాటర్ అందుబాటులోకి వస్తే ఆ రిలీజ్ చేయవలసిన యొక్క జలాన్ని రిలీజ్ చేయరు సాగర్లో కానీ శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా దాన్ని తీసుకునే యొక్క అవకాశం ఉన్నది. ఆ విధంగా తప్పక అది రాయలసీమకు ఉపయోగమే. అయితే ఎప్పుడైతే 80 TMC వచ్చినప్పుడు అంటే అది కాదు 854 ఇక్కడేమో 854 వస్తే ఆటోమేటిక్గా 854 ఉన్నా కూడా అలొకేషన్ వాటర్ మాత్రమే వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు ఇది అలొకేటెడ్ వాటర్ అవుతుంది రాయలసీమకు. ఈ 80 TMC ఇక్కడికి వచ్చినప్పుడు దీంట్లో ఎంతో కొంత టోటల్ 80 అని నేను అనడం లేదు, అందులో ఒక 20 30 ఎంతో కొంత అప్పుడు రాయలసీమ వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అంటే హయ్యర్ లెవెల్లో అదే కాన్సెప్ట్. ఇప్పుడు దాని తర్వాత దుమ్మగూడెం దగ్గర నుంచి కానీ లేకపోతే ఇచ్చంపల్లి నుంచి తీసుకోవాలి, ఇట్లా ఇంకా చాలా ప్రపోజల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఒకటైతే మనం ప్రతి సంవత్సరం చూస్తున్నాం 3000 TMC పోతున్నాయి. ఆ టోటల్ అది ఫ్యూచర్లో అంతా పోదా అది వేరు విషయం. లేకపోతే పైన ఇప్పుడు తెలంగాణ ప్రాజెక్టులు కట్టవలసింది కాబట్టి ఎంతో కొంత వాడడంలో తప్పు లేదు, ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. దాన్ని ఇవాళ మనం స్వాగతించవలసిన అవసరం. రైట్. శ్రీనివాస్ గారు ఒకరు లైన్ లో ఉన్నారు. హలో నమస్కారం అండి, మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం, మాట్లాడండి. మేము తెనాలి నుంచి మాట్లాడుతున్నాం అండి. గుడ్, మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు చిలకపల్లి రవి గారు కానీ శ్రీనివాస్ గౌడ్ గారు కానీ చెప్తున్నారు ఈ పట్టిసీమ వల్ల ఉపయోగం లేదని చెప్తున్నారు కదా. ఓకే, వాళ్ళకి ప్రకాశం జిల్లా కానివ్వండి, గుంటూరులో అప్లాన్స్ కానివ్వండి, ఇవాళ వరకు నాట్లు పడలేదు, ఇప్పుడు నాట్లు పడతాయండి. ఇప్పుడు ఈ 1000 కోట్లు 1100 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తున్నారు కదా. వాళ్ళకి ఆ ఉపయోగం వాళ్ళకి తెలియదు, ఇక్కడ అలాగే తెలుస్తుంది.
ఇప్పుడు రేపల్లి ఏరియా ఉంది, ఇటు ప్రకాశం జిల్లా ఉంది, కనీసం 2 లక్షల ఎకరాలు ఇవాళ వరకు నాట్లు పడలేదు. ఇప్పుడు ఈ వాటర్ వల్ల నాట్లు పడతాయి. ఆ విషయం కొంచెం మనకు తెలియజేయండి. ఓకే, ఇప్పుడు రవి గారు సమాధానం చెప్తారా? తెలియడం సమస్యగా దీర్ఘకాల కోణం ఏంటి, ప్రాజెక్టులు ఎలా నడుస్తాయి, రాష్ట్రాల మధ్య సంబంధం. మొదటికే మోసం వస్తే అప్పుడు ఏమనుకుంటారు ఆయన? మొదటిసారి ప్రకాశం జిల్లా కింద నాట్లు పడని ప్రకాశం బ్యారేజ్ కింద నాట్లు పడని పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇక్కడికి నీళ్లు తీసుకురావడం పట్ల గోదావరిలో ఉన్న అపార్థాలు ఎవరు తొలగిస్తారు? ఈ సమస్య. రెండవది, రాయలసీమకు ఆయన వాళ్ళు చెప్తుంది కృష్ణా కానీ చెప్పట్లా, రాయలసీమకు మేలు చేస్తామని చెప్తున్నారు. అది కూడా శ్రీనివాస గౌడ్ అభ్యంతరానికి నాకు కొంచెం తేడా ఉంది. జీవోలో మీరు రాయలసీమ పేరే పేర్కొనలేదు, జీవోలో మీరు రాయలసీమ పేరే పేర్కొనలేదని శాసనసభలో ప్రతిపక్షం ఎన్నిసార్లు చెప్తలేడు. గుంటూరు ప్రకాశం జిల్లా గురించి చెప్తున్నాడు. రెండవది, తెలంగాణ వాళ్ళు రేపు అభ్యంతరం పెడతారు. మీరు ఇప్పటికే 80 TMC నీళ్లు తీసుకున్నారు కాబట్టి మీ ఇష్టానుసారం అక్కడ తీసుకుంటారు. ఇక్కడ ఇంట్లో పంచాయతీ కాదు కదా. కాబట్టి దీని మీద ఉభయలు కూర్చొని ఒక అవగాహనకు వచ్చి ఉండాలి, జరగాలి. బాలాజీ గారు దీనిపై మీరు ఎట్లాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు? బాలాజీ గారు, ఇప్పుడు ముఖ్యంగా ఈ పట్టిసీమ ప్రాజెక్ట్ అనేది ముఖ్యంగా దీనికంటే ముందు మిత్రులకు, మీడియా మిత్రులకు, అదేవిధంగా ఎన్టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ పట్టిసీమ ప్రాజెక్ట్ అనేది ఎందుకు తీసుకురావాల్సింది అనేది మనం ఒకసారి గమనించాలి. ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో ఆ పోలవరం ప్రాజెక్టు ఇంకా 4-5 సంవత్సరాలు లేట్ అయ్యే అవకాశం ఉంది పూర్తి కావడానికి. సో ఈ వాటర్ అంతా కూడా డెఫినెట్ సముద్రంలో కలిసిపోయి 3000 TMC నీళ్లు ఈ రోజు సముద్రంలో కలుస్తున్నాయి ప్రతి ఏటా. మనకు వచ్చే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వచ్చే వర్షాల కాలంలో ఈ వాటర్ అంతా కూడా సముద్రంలో కలిసిపోతుంది. కాబట్టి ఈ వాటర్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలా, వేస్ట్గా అయ్యే వాటర్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలా అనే ఒక సంకల్పంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రాయలసీమకి ఏ విధంగా నీళ్ళు వస్తాయి అంటే, ఇప్పుడు ఏదైతే కృష్ణా జిల్లాలకు మిగతా వాటికి అలొకేషన్ ఈ శ్రీశైలం ద్వారా ఉందో వాటిని తగ్గించి పట్టిసీమ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వాటర్ ఆ ప్రాంతాలకు అందించి ఈ శ్రీశైలం ద్వారా రాయలసీమకి వాటర్స్ ఆ అలొకేషన్ తగ్గించి వీటికి అలొకేషన్ ఇవ్వాలా అనేది ప్రధాన ముఖ్య ఉద్దేశం. అంతేగాని ఏ విధంగా వస్తుంది అంటే ఇంకా స్టార్టే కాలేదు, ముందు చూడాల్సింది పోయి ఫస్ట్లోనే దాన్ని ఆపండి, చేయండి, ఇది మంచిది కాదు అనడం కరెక్ట్ కాదు. బాలాజీ గారు సముద్రంలో చేసిన ప్రాజెక్ట్ మేము కడుతున్నప్పుడు ఆయనకు ఏం అభ్యంతరం ఉంది? సముద్రంలో కలవకుండా వేస్ట్ కానీ కాదు. శ్రీనివాస్ గారు ఈ రోజు అదే విధంగా ఈ రోజు 120,000 ఎకరాలకు, ఒక నిమిషం వినండి, నేను ఫినిష్ చేయనియండి బ్రదర్. 120,000 ఎకరాలకు సాగునీటిని అందించే ఒక బృహత్పర కార్యక్రమంతో ఈ ప్రాజెక్ట్ ని చేశారు. సో కాబట్టి ఈ రోజు అందరూ ఇప్పుడు మీడియాలో మాట్లాడిన మిత్రుడు ఎవరో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడడం ద్వారా ఈ రోజు అందరూ హ్యాపీగా ఉన్నారు, ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉన్నారు. మనది ముఖ్యంగా మన భారతదేశము వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఈ వ్యవసాయానికి నీరు అనేది ముఖ్యం. మనకు సంవత్సరం పొడవునా వర్షాలు పడవు, కేవలం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే వర్షాలు పడతాయి. ఈ నీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఏ విధంగా ఉపయోగించుకోవాలి. అదే విధంగా ఈ నదుల అనుసంధానం అనేది ఎందుకు వచ్చింది? ఎప్పుడైతే ఫ్లడ్స్ తగ్గించడానికి కానీ ఫ్యూచర్ లో ఏదైతే ఒక నది ద్వారా ఎక్కువ వర్షం వచ్చి పోయేటప్పుడు ఆ చరిత్ర అక్కర్లేదండి, విషయం మీద మాట్లాడి సరిపోతుంది. అయితే సుఖేందర్ రెడ్డి గారు నల్గొండ కాంగ్రెస్ ఎంపీ గారు వారి లైన్ లో ఉన్నారు. సుఖేందర్ రెడ్డి గారు మాట్లాడడానికి ముందుగా ఒక కాలర్ ఉన్నారు. హలో హలో నమస్కారం అండి, మాట్లాడండి. హలో, విజయ్ పోలవరం నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు కదా, మాది శివారు ప్రాంతం. యాక్చువల్ గా ప్రతి సంవత్సరం 3,000 TMC నీళ్లు గోదావరి నీళ్లు సముద్రంలో పోతున్నాయి. ఒక 80 TMC నీళ్లు మిగతా రాయలసీమ గానీ కృష్ణా డెల్టా గానీ ఉపయోగించుకోవడం వల్ల మా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ గానీ పశ్చిమ గోదావరి జిల్లాలో మాక్సిమం అంతా ఎవరికి ఏ విధమైన అపోహలు కానీ ఏ విధమైన వ్యతిరేకత కానీ లేదు. కానీ ఏమంటే రాయలసీమ, యాక్చువల్ గా నేను రాయలసీమలో కూడా ఉంటా, వ్యాపార రీత్యా తిరుగుతూ ఉంటా. రాయలసీమలో చాలా దుర్భరమైన పరిస్థితి ఉంది. ఈ రోజు గోదావరి నీళ్ళని
కృష్ణా డెల్టా అంటే కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశంలో కొంత భాగం ఈ నీళ్లను వాడుకోవడం వల్ల ఈ మిగులు జలాలు ఎంతో కొంత కృష్ణా జిల్లాలో ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ లో కనీసం 10 టీఎంసీ నీళ్ళు అయినా కానీ ఈ ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ రాయలసీమ జిల్లాలో చెరువులు నింపి ఆ చెరువుల కింద సాగు చేసే పరిస్థితి తీసుకొస్తే మన రాష్ట్రంలో రాయలసీమలో దుర్భరమైన పరిస్థితి కొంతవరకైనా తగ్గించే పరిస్థితి ఉంటది. దీన్ని దయచేసి ఏ వ్యక్తి కూడా ఎవరు వ్యతిరేకించకుండా రాష్ట్రానికి సుభిక్షంగా ఉంటాం. అదేవిధంగా తెలంగాణ ప్రాంతం కూడా ఇప్పుడు బాగా చెప్పారు. ఒకసారి సుఖేంద్ర రెడ్డి గారు కూడా మాట్లాడారు. తెలంగాణకు కూడా వస్తుంది. సుఖేంద్ర రెడ్డి గారు నమస్కారం అండి, మాట్లాడండి సార్. నమస్కారం. నమస్కారం. ఓకే. నదుల అనుసంధానం అనేటువంటిది రెండు. ఒకటి ఆయకట్టు ప్రాంతాలు కానీ లేకపోతే కొత్తగా ఆయకట్టు తీసుకురావడానికి కానీ ఒక వంతు. రెండవది ప్రధానంగా వరదల భారీ నుంచి ఆ ప్రాంతాలను తప్పించాలనేటువంటి ఆలోచన కూడా ఈ నదుల అనుసంధానంలో కూడుకున్నటువంటిది. మేము 13వ లోక్సభలో ఉన్నప్పుడే వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఆనాడు దీని మీద ఒక టాస్క్ ఫోర్స్ చేశారు. అప్పుడు రఫ్గా ఆ రోజు 5 లక్షల కోట్లు అవుతాయనేటువంటిది ఆనాడు ఒక నివేదిక కూడా ఇచ్చారు. సరే, తర్వాత కొన్ని రాష్ట్రాలు అనుసంధానానికి అంగీకరించలేదు. వివిధ రకాలుగా దాని మీద చర్చ జరుగుతూ ఉన్నది. అది యథావిధంగా కొనసాగుతాం. తర్వాత ఒక బేసిన్ నుంచి ఇంకో బేసిన్ కు నీళ్లు తరలించేటువంటి ప్రక్రియ సందర్భంలో చాలా సమస్యలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను పెన్నా బేసిన్ లోకి తీసుకుపోయేటువంటి కార్యక్రమం కొంత జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ పట్టిసీమ నుంచి మరి కృష్ణా ప్రకాశం బ్యారేజ్లో కలిపేటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో అది పోలవరం పూర్తయితే అక్కడ 80 టీఎంసీల స్టోరేజ్ వస్తుంది. అది శాశ్వతమైనటువంటి. ఇప్పుడు ఏంది కాలం కానప్పుడు ఇక్కడైనంతే అక్కడైనంతే. తర్వాత రాయలసీమకు ఇప్పుడు గోదావరి జలాలు కృష్ణా బేసిన్ తరలించినప్పుడు ఆటోమేటిక్ గా ఎన్ని టీఎంసీలు అయితే తరలిస్తారో దాంట్లో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని వాటాలు పంచుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక బేసిన్ నుంచి ఒక బేసిన్ మార్చినప్పుడు ఆటోమేటిక్ గా పైన ఉన్నటువంటి రాష్ట్రాలు ఆ 80 టీఎంసీలో దాదాపు 30-35 టీఎంసీలు కర్ణాటక, మహారాష్ట్రకి పోతాయి. తర్వాత తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా రావాలా. కాబట్టి ఇవన్నీ సమస్యలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పట్టిసీమ ప్రాజెక్టు ప్రచారం ఎక్కువ ఉన్నది, పని తక్కువ ఉన్నది. నిజంగానే ఇంతకుముందు ఆ వైసీపీ ఎమ్మెల్యే గారు చెప్పినారు దాంట్లో ఎక్కడ రిజర్వాయర్లు లేవని. రిజర్వాయర్లు లేకుండా మీరు ఏం చేస్తారు? ప్రకాశం బ్యారేజ్ ఇప్పుడు రిజర్వాయర్ కెపాసిటీ ఎంత? ఎప్పుడు కూడా సాగర్ లో కృష్ణ పైన ఉన్నటువంటి శ్రీశైలం నీళ్లు లేకుండా మున్నేరు గిన్నెరు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ ప్రకాశం బ్యారేజ్ ఈ సంవత్సరం కూడా మీరు సముద్రం నీళ్లు వదిలిపెట్టినారు. కాబట్టి ఒక శాశ్వతం ఇప్పుడు పోలవరం మీద కాన్సన్ట్రేట్ చేసి ముంపును వీలైనంత వరకు తగ్గించి దాన్ని మీరు చేపట్టి దాన్ని పూర్తి చేసి మీరు అనుసంధానం చేస్తే ప్రజలు సంతోషించాలి. కరెక్ట్. మీరు చెప్పింది వాస్తవం. సుఖేందర్ రెడ్డి గారు కొమ్మినేని గారు సుఖేందర్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో కొంచెం క్లారిఫికేషన్ ఉంది. ఎందుకంటే ఈ పట్టిసీమ అనేది మిగతా రాష్ట్రాలకి అనుసంధానించి చేసే లేదంటే వేరే రాష్ట్రాలకి నష్టం కలిగించే విధంగా ప్రాజెక్ట్ కాదు. ఇది కేవలం సముద్రంలో వేస్ట్ అయ్యే వాటర్ ని ఉపయోగించుకోవడం వల్ల మిగతా రాష్ట్రాలకు వాటా వస్తుంది అనడం కరెక్ట్ కాదు. అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పోలవరంలో అంతర్భాగం అనే ఒక వ్యాఖ్య వాడుతున్నారు. అది పోలవరంలో ఇది అంతర్భాగం వ్యాఖ్య వాడకపోతే పోలవరంకి ఇది అంతర్భాగం కానే కాదు. ఎందుకంటే దీంట్లో మిత్రులు కూడా గమనించాల్సింది ఈ పట్టిసీమ ప్రాజెక్ట్ అనేది చాలా టెంపరీ ప్రాజెక్ట్ అని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. ఇది అంటే 2-3 సంవత్సరాల్లోనే మేము పూర్తి చేస్తాం, దాన్ని 2018 ఖరీఫ్ కి నీళ్లు ఇస్తాం అనేటువంటి మాట మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఇంతకుముందు ఒక రైతు తెనాల నుంచి మాట్లాడుతూ వారు పాపం దీనివల్లనే మేము నాట్లు వేసుకుంటున్నాం అని కూడా చెప్తా ఉన్నారు. నిన్న రాత్రి నేను అక్కడి నుంచి వచ్చాను. భగవంతుడి దయ వల్ల వర్షాలు కురిసాయి. లాస్ట్ ఒక 15-16 రోజులుగా వర్షాలు పట్టడంతో రైతులకి ఇంకా చేసేది కూడా మా దగ్గర ఏం లేదు. డెల్టా రైతులకి వరి పండించడం తప్పించి ఇంకోటి చేసేటువంటి అవకాశం కూడా లేనటువంటి క్రమంలో ఒక రిస్క్ తీసుకుని చేస్తున్నటువంటి ప్రయత్నం. ఈ రోజు పట్టిసీమ ద్వారా తాత్కాలిక ప్రయోజనాల కోసం మనం చేస్తాం అనేటువంటి పరిస్థితిలో ఉన్నావా అని ఒకసారి ఆలోచన చేయన్నాం. ఇండియాలో గోదావరి పుష్కరాలు ఖర్చు పెట్టద్దని కాదు నా ఉద్దేశం, పుష్కరాలు జరపద్దని కాదు. మనకు ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక వెసులుబాటు అంత ఉన్నదా అనేటువంటి ప్రశ్న. సుఖేందర్ రెడ్డి గారు చెప్తూ
పోలవరం అనేది ఒక పర్మనెంట్ ఇది. పర్మనెంట్. దాని ద్వారా మనం రాబోయే రోజుల్లో మన 2 ప్రాంతాలు అటు రాయలసీమకి మనం వాటర్ డైవర్ట్ చేసుకోవాలన్నా కూడా అది ఈ రకంగా కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆ రోజు మరి అందరూ కూడా దాన్ని నిర్ణయించి ఈ రోజు జాతీయ ప్రాజెక్ట్ కింద ఇచ్చే రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత నష్టం జరుగుతుంది. దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అగ్రికల్చర్ డిపెండెన్సీ పెరుగుతుంది. దాని అవసరం చేస్తానని చెబుతున్నారు చంద్రబాబు. చేసే ముందు ఇది చేస్తే తప్పే. పోలవరం మీద తెలంగాణ కదా అంతర్రాష్ట్ర వివాదాలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా రాజకీయ ఆరోపణ బీజేపీకి నవీన్ పట్నాయక్ మధ్య ఉన్న సంబంధాలు ఇచ్చి అది ఆలస్యం అయితే ఇది అని చంద్రబాబు ఇదొక నిజాలు అంతర్గతంగా వాళ్ళకి తెలియాలి. ఇక మూడవది నేను ఒక మాట, అది ఎంత నిజమే అనుకుంటే కూడా ఒక పంపులో నీళ్లు పోతే ఇంత హడావుడి ఇక్కడ తప్పకుండా ప్రచారం అనేది వస్తుంది. అయితే శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు చేసే అభ్యంతరాలు భాష వచ్చేసరికి నేను కూడా ఆమోదించలేదు. ఎందుకంటే రేపైనా అభ్యంతరాలు తప్పకుండా ఉంటాయి, పైన కట్టుకునేవి కింద కట్టుకునేవి. ఎక్కడంటే మీరు 80 TMCల నిర్దిష్టంగా మీరు ఎప్పుడైతే చెప్తున్నారో లెక్క చెప్తున్నప్పుడు పైన ఎగువ రాష్ట్రాలు మరి మా వాటా ఏంటి అనేది తప్పకుండా అడుగుతాయి. బాలాజీ గారు ఇందాక అంటున్నాడు అడగవు, వాటికి ఏం సంబంధం లేదు అంటే అది కుదరదండి. వరకు పెద్ద మీరు వాడుకున్నారు కాబట్టి పై అయితే అంటే ఒక ప్రమాదం ఎక్కడ వస్తుందంటే అయితే ఈ విషయంలో కొంత క్లారిటీ ఉండాలి తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ నాయకులకు కానీ. 80 TMC నీళ్లు పట్టిసీమ ద్వారా తీసుకెళ్తామని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. 80 TMC నీళ్లకి 2,000 కోట్లతో 20,000 కోట్లు. చివరి మాట, ఈ రీడిజైనింగ్లు తెలంగాణలో చేసిన ఆంధ్రప్రదేశ్ లో చేసిన కొద్ది ఖర్చుతో రాయలసీమలో పూర్తి కావాల్సినవి కొద్ది ఖర్చుతో మహబూబ్నగర్ లో మళ్ళీ మొత్తం ఏనుగు మొత్తం 50,000 కోట్ల రుణం పెట్టుకుంటున్నారు. దీంట్లో మీరు తక్షణమే మీ చేతుల్లో తీసుకోవడానికి మీరు ఈ వ్యవస్థను మీ చేతుల్లో కానీ ప్రశ్నలు సెంట్రల్ లో ఉన్న యొక్క రూల్ ప్రకారంగా ఖచ్చితంగా ఒక బేసిన్ నుంచి ఒక బేసిన్ కి యూజ్ చేసుకుంటే పై ఉన్న రాష్ట్రాలకు కూడా ఇవ్వవలసిందే. దీనివల్ల తప్పక తెలంగాణకు కూడా కొంత వాటా వస్తుంది. కాదు, యాక్చువల్ గా పట్టిసీమ అన్నది టెంపరీ ప్రాజెక్ట్ అని వాళ్ళే చెప్పారు. కానీ పోలవరం అంతర్భాగం చేయడం వల్ల ఈ సమస్య ఏ విధంగా గొట్టాలు ఉపయోగపడతాయి అంటారు. పైపులు మేము ఇంకో చోట బిగిస్తాం కాబట్టి ముందైతే వాడుకొని. వెంకటేశ్వర గారు వరంగల్ నుంచి లైన్ లో ఉన్నారు. వెంకటేశ్వర సార్ డబ్బులు ప్రజల డబ్బులు. వినాయక శుభాకాంక్షలు మీ అందరికి. అయితే ఇప్పుడు పట్టిసీమ గురించి మాట్లాడుతున్నాం కదండి. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన దాన్ని మనం అభినందించాలండి. కృష్ణా బేసిన్ లో వాటర్ లేదు ఇప్పుడు, మన నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ ఇంతవరకు లేదు. అయితే గోదావరిలో వచ్చిన వాటర్ ని ఈ వాళ్ళ కృష్ణా డెల్టా వాళ్ళకి అందిస్తున్నాడు. ఇప్పుడు మనకు మన వరంగల్ జిల్లాలో కూడా ఈ దేవాలయ ఎప్పుడో ప్రారంభం చేశాను సార్, మరి కొరి మండలం. అయితే ఇంతవరకు కావాల్సిన బ్రహ్మాండంగా తయారైనవి. మరి వేస్ట్ వాటర్ ని కనీసం చెరువు నింపడానికి కూడా మన ప్రభుత్వం ముందుకు రాలేదు. అటువంటి టైంలో ఈ మన తెలంగాణ కూడా లాభమే కానీ నష్టం లేదు సార్. ఎందుకంటే కృష్ణా వాటర్ ఏదైతే గోదావరి వాటర్ వాళ్ళు తీసుకున్నప్పుడు మనం ఇక్కడ సాగర్ నుంచి మనం ఈ ఎడం కాలువ ద్వారా నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లా ఇవన్నీ పెట్టారు. సాగర్లో నీళ్ళే లేవు, సాగర్లో లేవు. శ్రీశైలంలో 40 TMC వచ్చేసరికి ఇప్పుడు గగనం అయిపోయింది. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుంది? ఇప్పుడు రాయలసీమ వాళ్ళు అడగడం మొదలు పెడతారు. ఆల్రెడీ కర్నూలు ఎమ్మెల్యే అడుగుతున్నాడు, పరిచయం అయిపోయింది కదా మరి మా నీళ్ళే అయిన అడుగుతున్నారు. ప్రాంతీయ అసమానతల సమస్య తప్పకుండా ఇప్పుడు మీరేం సమాధానం చెప్తారు? దేవాదులకు సంబంధించి వారు అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు సముద్రంలో కలిసిపోతున్నాయి 3,000 TMCలు అని చెప్తున్నారు. ప్రతి సంవత్సరం ఇన్ని ప్రాజెక్టులు కట్టినా కూడా సముద్రంలో కలుస్తాయి అన్ని కలిసినా కూడా. అంటే సముద్రంలో కలవచ్చు వాటర్ కానీ పైన రాష్ట్రం మాత్రం వాడుకోవద్దు అని చెప్పడంలో అది మీ యాంగిల్. అనుమతున్న ప్రాజెక్టు అన్న అడుగుతున్నా. ఓకే, వాళ్ళు కలుస్తున్నాయి, వాళ్ళు ఏదో ప్రయత్నం చేసి తీసుకొచ్చి ఒక పంప 2 ఏదో. ఇప్పుడు మనం కూడా మరి తీసుకోవచ్చు కదా అదే విధంగా యుద్ధ ప్రాతిపదికన. ఎందుకు చేస్తలేరు? ఓన్లీ 5-6% ఖర్చు పెడితే మహబూబ్నగర్ జిల్లాలో 4 ప్రాజెక్టులు ప్రారంభమైతే వాటర్ గ్రిడ్ అది మళ్ళీ శంకుస్థాపనే పూర్తి చేసి ఇది చాలా అభ్యంతరకరం. టెండర్లు అయిపోయినాయి. రిజర్వాయర్ లేని మీరు పైప్ లైన్ కోసం రిజర్వాయర్ నుంచి
టెండర్స్ అన్ని పైప్ లైన్స్ కోసమే. బాలాజీ వెల్లూరు రిజర్వాయర్ శ్రీనివాస్ గౌడ్ గారు మీకు మీరు ఇందాక అన్నారు పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మీరు కావాల్స్తే కేంద్రం నుంచి కూడా నిధులు ఇప్పియండి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వాటిని ఉపయోగించుకునే పరిస్థితి లేదు. నేను ఎన్ని ఎగ్జాంపుల్స్ శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు మహబూబ్ నగర్ జిల్లాలో కట్టే ప్రాజెక్టులను ఎందుకు అడ్డుకుంటున్నారు అని మీరు ఒక మాట అడిగారు, దానికి క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎవరు అడ్డుకోరండి. లీగల్ గా కట్టే ఏదైనా కానీ పర్మిషన్ తో అనుమతులతో కట్టే ప్రాజెక్టులని అడ్డుకోవడానికి ఎవరికి అధికారం లేదు. ఎవరికి అధికారం లేదు. మీరు చెప్పండి సార్, మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్తా అంటే మీరు అడ్డుపడితే నేనేం చెప్పాలి చెప్పండి. మీరు ఇంకా ఉద్యమ స్ఫూర్తితోనే మాట్లాడాలా, రెండు రాష్ట్రాల మధ్యలో గొడవ పెట్టాలా అనే దృక్పథంతో మనం ఎవరు మాట్లాడకూడదు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, రెండు ప్రాంతాల్లో వాటర్ సమృద్ధిగా అనే ఉద్దేశంతో మాట్లాడగాని ఇంకా అదే పంతాతో ఆ సీఎం ఏం చేసినా కూడా ఈ ఉద్యమ పాటలో మాట్లాడాలి. ప్రజలందరూ కూడా ఈ రోజు హర్షిస్తున్నారు. ఈ రోజు టెలికాలర్స్ కూడా ఈరోజు చూశారు కదా, అందరూ హర్షిస్తున్నారు ఈ పట్టిసీమ గురించి. రైతులందరూ సంతోషపడుతున్నారు. కాబట్టి మనం అందరం కూడా హర్షించేది పోయి రెండు రాష్ట్రాల ప్రాంతాలకు మధ్య డిస్ప్యూట్ లాగా మనం క్రియేట్ చేయకూడదు. దయచేసి మనం అందరం కూడా తెలంగాణలో కట్టాలి ప్రాజెక్ట్స్ కట్టద్దని ఎవరు అన్నట్లేదు. చంద్రబాబు గారు అటు చెప్పరు. ఒకటేంటి బాలాజీ గారు, చెప్పండి, ఎవరు రెచ్చగొడుతున్నారు, ఏ ముఖ్యమంత్రి రెచ్చగొడుతున్నారు, ఎవరు తలదూస్తున్నారు ఒక్కసారి పట్టిసీమ ప్రాజెక్ట్ పూర్తి చేయడం హర్షణీయమైనప్పటికీ కూడా ఇక మరి రాయలసీమకి ఏ రకంగా ప్రారంభమే అతి తక్కువ ప్రారంభం, పూర్తి చేయడం కృష్ణా డెల్టా వరకు కొంత ఉపయోగం ఉండొచ్చు. అక్కడే సమస్య వస్తుంది సార్. ఒక తాగడానికి నీరు, ఒక పంటకు నీరు, రెండు పంటలకు నీరు, మూడు పంటలు స్థిరీకరణ, ఈ నీటి వినియోగానికి సంబంధించి ఒక ప్రక్రియ ఉంది. అది రేపైనా చర్చకు వస్తుంది. ఇప్పుడు ఎవరు తప్పు కాదు, నీళ్ళు ఇవ్వాలనే దాని మీద ఎక్కువ దృష్టి ఉపయోగలేదంటే గోదావరికి వరదలు వచ్చినప్పుడు మాత్రం మోటార్లు ఆన్ అవుతాయి. మీకు అక్కడ ఏం నిలవలేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నేనైతే ఒకటి చెబుతానండి, చంద్రబాబు గారు నిజంగానే 2018 ఖరీఫ్ నాటికి కనుక చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇస్తే హ్యాట్స్ ఆఫ్, శబాష్ అని మేము ఖచ్చితంగా ఆ రోజుల్లో నేను రాజశేఖర గారికి కూడా ఇదే మాట చెప్పా, మీరు ప్రాజెక్టులు పూర్తి చేయండి సార్, శబాష్ అని. ఇప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అదే చెబుతున్నాను. 2018 ఖరీఫ్ కనుక చంద్రబాబు గారు కనుక ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి శబాష్ అనిపించుకోవాలి నేనైతే గట్టిగా ఆత్మ సాక్షిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇక తెలంగాణలో వాటర్ గ్రిడ్ అడ్డుకునేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నిస్తోందన్న కేటీఆర్ వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 67% మంది అవునని, 33% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.